మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో, 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది. అధ్యక్ష మాట్లాడండి. సరే అధ్యక్ష, రైట్. ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినారు. ఐ విల్ గోయింగ్ టు దట్ సార్. నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ. అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభకు, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అత్యంత పారదర్శకంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు, ఉమాభారతి గారు రాసిన లెటర్లో 3rd పేజీలో నీళ్లు లేవని వచ్చింది. ఇది 18 ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు. ఇది 4/3/2015 4th March 2015 నీళ్లు లేవని చెప్పారు. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద డిపిఆర్. కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం. ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నంబర్ 5. మేము ఎక్కడ దాయలేదు, ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 2. There has been reservations of CWC about the availability of 160 TMC of water at earlier proposed diversion site Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. మీరు రాసుకునేది మాట్లాడినారు. ఒక నిమిషం ముగించండి, మీకు కంక్లూడ్ చేయండి. అదే ఎక్కడ సార్, నేను ఇంకా 20% కూడా చేయలేదు. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం ఇప్పటికి. మాట్లాడండి. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది సార్ నా పని. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఉత్తమన్న లేచి ఇది మీరు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అన్నాడు. ఎట్లా ఉత్తమన్న? డిపిఆర్ అనేది మనం ఇస్తాము. గారు వినండి, డిపిఆర్ అనేది మనం ఇస్తాము. మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఉత్తమన్న, డిపిఆర్ తప్పుంటే అనుమతులు రావు కదా. లిజన్, ఇప్పుడు చెప్తా ఇక. ఆ డిపిఆర్ లో మేము ఏం రాసినామంటే పేజ్ నంబర్ 2, ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ హెస్ కాషన్డ్ that the net water availability of 165 TMC may not be available at Tamidihatti. In the scenario, the maximum quantity which can be diverted will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. As such, Pranahita barrage will not be in a position to provide entire 160 TMC of water on its own, and the interstate issue will remain unresolved. The bottleneck can be avoided by reducing Pranahita barrage level with a mutually acceptable pond level and shifting this barrage location with sufficient storage is available for regulated release during low and fluctuating flows in monsoon season. In that scenario, Medgadda site was found to be the most suitable location to achieve the twin objectives because it has been found that about 280 TMC of water is available. Sir, ఇది ఇంకా చాలా ఉంది. డిపిఆర్ మేము రాసినాం. మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఇన్ని మాట్లాడాలి సార్, ఇంకా ఇన్ని ఉన్నాయి సార్. నేను ప్రిపేర్ చేసిన సార్. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం. కంప్లీట్ చేయండి. మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్? కంక్లూడ్ చేయండి. అబద్ధమైతే లేచి చెప్పండి, క్లారిఫై చేయండి సార్. సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం